ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని చూసాం మేమందరం కూడా స్థానిక సంస్థల నిధులన్నీ కూడా మూటగట్టుకొని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఆర్థిక అభివృద్ధి, వాటి అభివృద్ధి కోసం వాటికి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా వారే వినియోగించుకునేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు ఎవరి కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు వాళ్ళు సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన చేయడం, దాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయం. అంతేకాకుండా ముఖ్యంగా నగరాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి గృహ కల్పన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి వర్గాలకు 50,000, 75,000 రూపాయలు హౌసింగ్ స్కీమ్స్ కింద ఇచ్చేటువంటి సబ్సిడీని పెంచేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాని నుంచి వెల్త్ క్రియేషన్ కోసం అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక పర్యాటక రంగాన్ని ఈరోజు ఒక ఇండస్ట్రీగా తీసుకొని దానికి సంబంధించినటువంటి ఎవరైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉందో దానికి తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని పీపీపీ మోడ్లో ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరి కోసం ఏదైతే వయబిలిటీ గ్యాప్ ని పూర్తి చేసేటువంటి బడ్జెట్ ని కూడా ఈరోజు 2,000 కోట్ల రూపాయల వరకు ఫండ్ ని ఏర్పాటు చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు మౌజన్ ఇమాములకు సంబంధించినటువంటి కేటాయింపు ఏదైతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆనరోరియం గత సంవత్సర కాలం నుంచి పెండింగ్ పెట్టినటువంటి ఆనరోరియం ని 45 కోట్ల రూపాయలు 3 రోజుల క్రితం విడుదల చేయక కాకుండా వచ్చేటువంటి సంవత్సర కాలంలో వాటికి కావాల్సినటువంటి బడ్జెట్ ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు మైనారిటీ సంక్షేమానికి దాదాపు 5,300 కోట్ల రూపాయలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనటువంటి బడ్జెట్ ని ఈరోజు 23 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 5,300 కోట్ల రూపాయలు బడ్జెట్ ని కేటాయించి మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అంతేకాకుండా నగరాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా గుంతలు లేనటువంటి రోడ్లుగా తీర్చిదిద్దేటువంటి విధంగా R&D శాఖకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయడంతో పాటు నగరపాలక సంస్థకు అవసరమైనటువంటి నిధులను 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల దగ్గర నుండి అన్ని నిధులను కూడా స్థానిక సంస్థలు సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో రూపకల్పన చేయడం, అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా గత 5 సంవత్సరాలు మేము అందరం కూడా చూసాం. దాదాపు కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి 93 పథకాలను పూర్తిగా పక్కన పడేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాదాపు 9,700 కోట్ల రూపాయలు వాడినటువంటి బిల్స్ ని సబ్మిట్ చేసి తిరిగి ఇప్పుడు 73 పథకాలని కేంద్ర పథకాలని సద్వినియోగం చేసుకునేటువంటి స్థాయికి ఈ 8 నెలల పరిపాలన ముందుకు సాగుతా ఉంది. గుంటూరు నగరంలో కూడా రైల్వేకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ముఖ్యంగా అరండల్పేట ROB దగ్గర నుండి నందివెలుగు బ్రిడ్జ్ దగ్గర నుండి అన్ని ఇప్పుడు ఈ ప్రజలు దాదాపు 5 సంవత్సరాల్లో ప్రజలు పడుతున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా ఈరోజు పూర్తిగా నిర్మూలించేటువంటి విధంగా గత 8 నెలల్లో కేంద్ర మంత్రి గారి సహాయ సహకారాలతో స్థానికంగా మేమందరం కూడా శాసనసభ్యులందరూ కూడా కలిసి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేమందరం కూడా చూస్తా ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం గురించి ప్రతిపక్షాలు పదే చెప్తా ఉన్నాయి. మే నెల నుండి పెద్ద ఎత్తున ఈరోజు నగరం ఎవరైతే చదువుకునేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా దాదాపు 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రేపు మే నెల నుంచి తీసుకోబోతా ఉంది. అంతేకాకుండా గ్యాస్ దగ్గర నుండి అనేక చెప్పినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎంత కష్టకాలం ఉన్నా కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తాం. పత్తిపాడు నియోజకవర్గానికే కాకుండా మరి చిలుకలూరుపేట, మంగళగిరి, అదేవిధంగా పొన్నూరు, పరుచూరు, పత్తిపాడు ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ మోడర్నైజేషన్ కానీ అదేవిధంగా నల్లమడు వాగు డ్రైనేజీకి సంబంధించి అదేవిధంగా గుంటూరు నాలాకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ కింద
మరి పెద్దలు నరేంద్ర గారి యొక్క ఆలోచనతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆయన కూడా 2-3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి రావడం, మరి ముఖ్యంగా పట్టుబదులని విక్రమార్కులాగా మా కేంద్ర మంత్రి గారు 4 పర్యాయాలు ఇప్పటికీ సీఎం గారితో చర్చించి దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షనీరింగ్లో మొట్టమొదట ప్రామిస్ చేసింది కూడా ఆ మాటను కట్టుబడి ఉండాలి, 1 ఇయర్ లోపలే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో అది తీర్చాలన్న ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా బడ్జెట్ సహకరించకపోయినా ప్రాధాన్యత క్రమంలో గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ నిధులు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు 5 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా గుర్తించుకుంటారు. త్రాగునీటికి సంబంధించి కూడా దాదాపు 38 గ్రామాలు మంత్రి గారు చెప్పినట్టుగా ఈ దాహం యొక్క అవసరం కూడా తీరుతుంది. దీంతో పాటు ఇక మనకు మరి ఈ బడ్జెట్లో రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఈ బడ్జెట్లో కేటాయించడం కూడా మీరు చూశారు పొద్దున మన బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు. అంతేకాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు సహాయం అందించడం అనేది. సో దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారు రైతాంగం పట్ల, రైతు కుటుంబాల పట్ల, మరి ఈ ప్రాంతం పట్ల ఎంత ఆసక్తితో ఉన్నారు, మరి ఈ ప్రాంత ప్రజల్ని ఎంత అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో ఉన్నారన్నది స్పష్టమవుతుంది. సో మరి ఈ బడ్జెట్ని మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిమ్మల నాయుడు గారికి, మరి అదేవిధంగా కేశవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి.